హైదరాబాద్లోని అంబర్పేట బతుకమ్మ కుంట వద్ద సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విహెచ్తో కలిసి ఆయన గాలిపటాలు ఎగురవేశారు. ప్రమాదకరమైన చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో మరో 5 చెరువులను, త్వరలోనే 24 చెరువులను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హైడ్రా రంగనాథ్ స్పష్టం చేశారు. కొన్ని ఆల్రెడీ బతుకమ్మ కోట మీకు తెలుసు, ఇది అద్భుతంగా తీర్చిదిద్దిన తర్వాత కూడా ఇక్కడ పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున కూడా దీన్ని వాడుతున్నారు. మహిళలు మాట్లాడుతూ వాళ్ళు చెప్తున్నారు, మాకు సాయంత్రం ఎప్పుడు 5 అవుతుంది అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము. వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి, అందరు 10 మంది చేరి మాట్లాడుకోనికి ఇదంతా కూడా ఒక మంచి మాకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఇది ప్రభుత్వం హైడ్రా ద్వారా ఇది మాకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం చాలా ఆనందంగా ఉన్నది. సో ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పినారు. ఇక్కడ ఏంటంటే జిమ్ కొంచెం ఇంకా కొన్ని కావాలని చెప్పేసి స్టాటిక్ సైకిల్ ఇంకో 2 అదనంగా యాడ్ చేయమని చెప్పి, ఇంతే కాకుండా ఇక్కడ సిమెంట్ బెంచ్లు ప్లస్ దీంతోపాటు ఇక్కడ వాష్రూమ్స్, కొన్ని ఇతర ఫెసిలిటీస్ గురించి కూడా చెప్పినారు. ఒక పెడల్ బోటు ఇవి కూడా అవన్నీ కూడా తప్పకుండా అరేంజ్ చేస్తాం. దీని మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు హైడ్రానే చేస్తున్నది. సో ఇంకా ఇదే కాకుండా మనం ఇప్పుడు ప్రస్తుతం 6 చెరువులు ఈ బతుకమ్మకుంటతో పాటు 5 చెరువులు డెవలప్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఈ నెక్స్ట్ 1-2 మంత్స్లో అన్నీ కూడా అయిపోతాయి. దీని తర్వాత ఇంకొక 14 చెరువులను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చినారు. 14 చెరువులు కూడా సిటీ మొత్తం కూడా డెవలప్ చేయాలని చెప్పేసి అది కూడా త్వరలో చేసుకుంటాం. మొత్తం 20 నుంచి 25 చెరువుల పైన ఈ 1 ఇయర్లో, అంటే ఈ ఇయర్ డిసెంబర్ కల్లా హైడ్రా డెవలప్ చేసి అన్ని ప్రాంతాల వారికి ఇటువంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ని ఇచ్చి అక్కడ ప్రజలందరూ కూడా దీన్ని విస్తృతంగా వాడుకునేటట్టు వాళ్ళకు ఒక మంచి వాతావరణాన్ని కలగజేసేదానికి హైడ్రా